రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని బూతులు తిట్టుకోవడాలు తప్ప నిజానికి అటు ప్రభుత్వం ప్రజలకు చేసిందేం లేదు, ఇటు ప్రతిపక్షము ప్రజా సమస్యల మీద పోరాడింది లేదు. ఈ రెండు పార్టీల బూతు పురాణాలు విని విని తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయారు. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోని నువ్వు లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంఖ నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ దాదైతే మాది కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటోన్నది వాళ్ల సమస్యల పట్ల పోరాడేవాళ్లు, రాష్ట్రంలోని అన్ని కులాలను కలుపుకొని పోయేవాళ్లు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది పటిష్టం చేసేవాళ్లు. మరిప్పుడు తెలంగాణ ప్రజలకు కనిపిస్తున్నది ఒకే ఒక్క నాయకుడు, జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రజలతో పాటు అన్ని రకాలుగా రాజకీయంగా విస్మరించబడిన నాయకులు, కొత్త తరానికి చెందిన యువ నాయకులు అందరూ జనసేన పార్టీలో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తన సత్తా చాటడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.